కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తన పాత మిత్రుడిని సాదరంగా ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్ఠి తర్వాత జీవన్ రెడ్డిని ఆయన వెంట వచ్చిన నాయకులను లంచ్కు ఆహ్వానించారు కేసీఆర్. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్లో కొనసాగిన జీవన్ రెడ్డి ఇప్పుడిక కారులో ప్రయాణించబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తన తదుపరి రాజకీయ ప్రయాణం కోసం గులాబీ పార్టీని ఎంచుకున్నారు. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఎర్రవెల్లి వెళ్లి కేసీఆర్ ను కలవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు జీవన్ రెడ్డి. ఎర్రవెల్లి నివాసానికి లంచ్ కు ఆహ్వానించారు కేసీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తన సహచర నేతలతో కలిసి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఎర్రవెల్లి నివాసంలోకి ప్రవేశించగానే జీవన్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ తర్వాత కేసీఆర్ ను చూడగానే జీవన్ రెడ్డి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మీతో కలిసి పనిచేయమని నన్ను దేవుడే పంపిండు అంటూ జీవన్ రెడ్డి చెప్పారు. నిరంతరం ప్రజల్లోనే ఉండే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలయిక సందర్భంగా అక్కడ భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. చాలా కాలం తర్వాత మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం పట్ల సంతోషంగా ఉందంటూ జీవన్ రెడ్డి తన మనసులో మాట చెప్పారు. జీవన్ రెడ్డిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. ఇరువురు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ కు ఆహ్వానించారు కేసీఆర్. జీవన్ రెడ్డి వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు ఎర్రవెల్లి కేసీఆర్ నివాసానికి వెళ్లారు.